తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ కార్యక్రమంలో భాగంగా సంగారెడ్డి జిల్లా కంది కేంద్రంలోని స్థానిక ఎల్ఎన్ ఫంక్షన్ హాల్లో జిల్లాలోని మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, గ్రామ పంచాయతీల సర్పంచులు మరియు వార్డు కౌన్సిలర్లకు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ అంజిరెడ్డి, టీజీఐఎస్సీ చైర్పర్సన్ నిర్మలా చెక్కారెడ్డి, నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి, జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య, జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, నూతనంగా ఎన్నికైన పురపాలక సంఘం చైర్మన్లు, వైస్ చైర్మన్లు, సర్పంచులు, కౌన్సిలర్లు, వార్డు మెంబర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర్ మాట్లాడుతూ జిల్లాలోని మున్సిపాలిటీలలో, గ్రామాల్లో చైర్మన్, సర్పంచులు పదవీ కాలమని అన్నారు. మున్సిపాలిటీలో, వార్డులో వార్డు మెంబర్లు ప్రజా సమస్యలపై ముందుండాలన్నారు. గ్రామాల్లో ముఖ్యంగా త్రాగునీటి, డ్రైనేజ్, శానిటేషన్పై దృష్టి పెట్టాలి. రాష్ట్ర కేంద్రాల నిధులతో ప్రతి ఒక్కరూ పనుల ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి. ప్రతి ఒక్కరికి గెలుపోటములు సహజమే. ప్రతి ఒక్కరూ గ్రామాల అభివృద్ధిలో పోటీ పడాలన్నారు. చట్టాల అవగాహన గురించి, రాష్ట్ర నిధులు, కేంద్ర నిధులు ఎలా సేకరించుకోవాలనే వాటిపై అవగాహన, నూతనంగా ఎన్నికైన సర్పంచులకు బాధ్యతలు తెలియాలని అన్నారు. మున్సిపాలిటీలకు, గ్రామాలకు డంపింగ్ యార్డ్ అత్తల సమస్య ఉందని, దాని పరిష్కారానికి ముందు కృషి చేయాలని అన్నారు. సర్పంచులు, కౌన్సిలర్లు, మున్సిపల్ చైర్మన్లు, ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ఇంత పెద్ద పొడుగున ఇలాంటి అఫీషియల్ ప్రోగ్రామ్ 99 రోజుల ప్రోగ్రాం ఎప్పుడు గతంలో ఏ ప్రభుత్వం చేయలేదు.
ప్రధానంగా 10 థీమ్స్ 10 అంశాలని గుర్తించి ఆ అంశాలపైన గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఒక అవగాహన, ఒక చర్చ, ఒక ప్రణాళిక, ప్రభుత్వం ఏం చేస్తున్నది, మనం ఏం చేయాలి అనే ఒక ఆలోచనతో మాట్లాడే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది. ప్రధానంగా మనము పరిసరాల పరిశుభ్రత, ఆరోగ్యము, తర్వాత కొత్త కాన్సెప్ట్ రహదారులు అలాగే అంటే సేఫ్గా ఇంటికి తిరిగి రావడం అంటే ట్రాన్స్పోర్టేషన్, సేఫ్ ట్రాన్స్పోర్టేషన్, అదే రకంగా సంక్షేమము, పిల్లల భద్రత, రైతులు, విద్య, యువత, క్రీడలు, మహిళలు, పర్యావరణం, ఇలాంటి అంశాలన్నీ తీసుకొని గ్రామ స్థాయి, మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి, రాష్ట్ర స్థాయిలో కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈరోజు మీరు నూతనంగా ఎన్నుకోబడ్డ సర్పంచ్లే కానీ, చైర్మన్లే కానీ, మున్సిపల్ చైర్మన్లే కానీ, సర్వేరెడ్డి కానీ, సర్పంచే ఒక కౌన్సిలర్, ఒక శాసనసభ్యుడు, ప్రజాప్రతినిధులు, ప్రతి ఒక్కరికి ఒక కళ ఉన్నది, ఒక ఆకాంక్ష ఉంటుంది, ఒక విజన్ ఉంటుంది. నా ప్రాంతానికి, నా గ్రామానికి, నా మండలానికి, నా నియోజకవర్గానికి నేను ఇది చెయ్యాలి అని ఒక తపన ఉంటుంది. అనుభవం తక్కువ ఉంటుంది, కానీ ఆసక్తి ఉంటుంది, ఆలోచన ఉంటుంది, కానీ ఆచరణ సాధ్యమా కాదని పెద్ద ప్రశ్న. మీరందరూ సర్పంచ్ అయ్యారు, చైర్మన్ అయ్యారు, కౌన్సిలర్ అయ్యారు. నా వాడికి ఏం చేసుకోవాలి, నేను నా మున్సిపల్కి ఏం చేసుకోవాలి, నా గ్రామానికి ఏం చేసుకోవాలి, ఎలాంటి నిధులు, ఎన్ని రకాల నిధులు ఉన్నాయి, సంవత్సరానికి వచ్చే నిధులు ఏంటి, వాటిని ఎన్ని ప్రయారిటైజ్ చేయాలి, ప్రజల మరణం ఉండాలంటే నా నడవడిక రాజకీయంగా ప్రజా జీవితంలో ఏ రకంగా ఉండాలి, చట్టాలు ఏమంటున్నాయి, చట్టాలు ఏం చెప్తున్నాయి, పంచాయతీరాజ్ చట్టమే కానీ, మున్సిపల్ చట్టమే కానీ, ఫారెస్ట్ చట్టమే కానీ, ఈ చట్టాలు ఏమంటున్నాయి, నా పవర్స్ ఏంటివి, నా అధికారాలు ఏంటివి, నేను ఎంతవరకు చేయగలుగుతాను, నేను ఏం మాటించిన నా ప్రజలకు. ఈరోజు ఎంపీ గారికి, వేదిక పైన పార్టిసిపేట్ చేసిన జిల్లా అధికారులందరికీ, ఈరోజు ఈ ప్రోగ్రాంలో ట్రైనింగ్ పొందుతున్న సర్పంచ్లకి, మున్సిపల్ చైర్పర్సన్స్కి, కౌన్సిలర్స్కి, ప్రెస్ మీడియా మిత్రులకి అందరికీ కూడా నమస్కారం. ఈరోజు ఫుల్ డే ప్రోగ్రామ్ మీకు అందరికీ మేము ఏర్పాటు చేశాను. ఈ ప్రోగ్రామ్ మనకి 99 డేస్ యాక్షన్ ప్లాన్లో భాగంగా ఈ ప్రోగ్రామ్ పెడుతున్నాము. ఈ ప్రోగ్రాంలో చూసుకుంటే మనకి 10 డిఫరెంట్ థీమ్స్, అంటే అది ఎడ్యుకేషన్ అవ్వచ్చు, హెల్త్ అవ్వచ్చు, లేదంటే పర్యావరణం అవ్వచ్చు, వీటన్నిటిలో మనకి ఒక్కొక్క థీమ్ మీద ఏమి యాక్షన్ చేసుకోవాలి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. అదే కాకుండా ఈ ప్రోగ్రామ్ అనేది మనము 5 లెవెల్స్లో, 5 డిఫరెంట్ లెవెల్స్లో చేస్తున్నాము. దీంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ లెవెల్ గ్రామ సభ కానీ, మున్సిపల్ వార్డ్ ఆర్ చైర్మన్ దగ్గర జరిగే ప్రోగ్రామ్. ఇది 2 ఏప్రిల్ నాడు మీరందరూ కూడా గ్రామ సభ పెట్టుకొని ఊళ్ళో గవర్నమెంట్ ఇస్తున్న ప్రోగ్రామ్స్, అలానే వాళ్ళ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. దీని గురించి కూడా మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత మండల లెవెల్లో ప్రోగ్రామ్ పెట్టుకుంటాము, అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ లెవెల్లో పెట్టుకోవడం జరుగుతుంది. జిల్లా లెవెల్లో మొత్తానికి జూన్ 2 నాడు స్టేట్ లెవెల్లో కూడా ఈ ప్రోగ్రామ్ అనేది మనం టేకప్ చేస్తాం. సో ఈ 10 థీమ్స్లో మీకు ఏం ప్రోగ్రామ్స్ మీరు టేకప్ చేయాలి, మీరు ఎట్లా సహకరించాలి, ఎలా మీరు ముందుకు తీసుకెళ్ళాలి అనేది మీకు డీటెయిల్గా
ప్రెజెంటేషన్ ద్వారా మీకు చెప్పడం జరుగుతుంది. రెండోది పంచాయత్ రాజ్ కానీ ఆర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఇద్దరికి కూడా మెటీరియల్ అనేది కూడా మీకు ఇవ్వడం జరిగింది. మీ బుక్స్ ఇచ్చాక మీరు తప్పనిసరిగా ఆ బుక్స్ మీరు చూసి ఈ ప్రోగ్రామ్ నుంచి మీరు కూడా ఇంకా ఎక్కువ నేర్చుకోవాలని అనేది కోరుతున్నాను. దీంతో పాటు మీకు అందరికీ కూడా మన గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ గురించి లంచ్ తర్వాత జిల్లా అధికారులు అందరూ కూడా మీకు అందుబాటులో ఉండి ఆ స్కీమ్స్ అన్నిటి గురించి ఎవరు ఎలిజిబుల్ ఉంటారు, ఎలాంటి సహాయం వస్తుంది గవర్నమెంట్ నుంచి, ఒక్కొక్క స్కీమ్ గురించి మీకు జిల్లా అధికారులు అందరూ కూడా మీకు అవగాహన కల్పిస్తారు. అలానే పంచాయత్ రాజ్ యాక్ట్, యుఎల్బి యాక్ట్లో ఏం అంశాలు ఉంటాయి, ఒక సర్పంచ్ కానీ ఉప సర్పంచ్ కానీ చైర్పర్సన్ కానీ కౌన్సిలర్స్ కానీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏమి గారికి, అలాగే ఎమ్మెల్సీ అజిత్ రెడ్డి గారికి, వైస్ చైర్మన్, వార్డ్ మెంబర్ అందరూ కూడా పేరు పేరున అందరికీ నమస్కారం తెలియజేస్తూ, మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన మొదట్లోనే చెప్పడం జరిగింది, ప్రజాపాలన, ప్రజల కోసం ఈ ప్రభుత్వం ఉంది అని చెప్పడం జరిగింది. అదే దృష్టితో ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో మీరందరూ కూడా భాగస్వామ్యం కావాలి. ప్రజల మధ్యలో ఉంటూ ప్రభుత్వం ఇచ్చే పథకాలు అర్హులైన అందరికీ సమకూర్చే విధంగా మీరు కృషి చేయాలి. అలాగే మీకు అందుబాటులో ప్రభుత్వ అధికారులు ఉంటారు, వాళ్ళ సహాయంతో మీరందరూ కూడా మంచి పని చేసి ప్రజల్లో ప్రభుత్వం ఇచ్చే పథకాలన్నీ కూడా తెలియజేయాలి. మరి ఊరు బాగుండాలన్నా, వార్డు బాగుండాలన్నా, ముఖ్యంగా ఈసారి మహిళలు అధిక సంఖ్యలో గెలవడం జరిగింది. మహిళ అంటే మరి అన్నీ తెలిసి ఉంటారు, ఇంట్లో ఎట్లా చేసుకుంటామో సమాజ సేవ కూడా మీరందరూ కూడా అందరికీ అందుబాటులో, ఒక తల్లి కొడుకు బిడ్డకు కానీ ఇంకెవరికైనా ఎట్లా చేస్తుందో మీరందరూ కూడా అలాగే చేయాలి అని నా కోరిక. ఎందుకంటే మహిళలకు ఎక్కువగా సహనం ఓపిక ఉంటుంది కాబట్టి ఓపికతోని ఈ ప్రభుత్వం ఇచ్చే అన్ని పథకాలు తీసుకెళ్ళాలి అని తెలియజేసుకుంటూ